అందరికీ నమస్కారం. ఈరోజు మనం 'థౌజండ్ సీడ్స్ ఆఫ్ జాయ్' అనే పుస్తకం యొక్క వ్యాఖ్యానాన్ని చెప్పుకుంటున్నాము. సో, ముందుగా మనందరి విశ్వగురువులైన, జగద్గురువులైన ఋషి మండలికి, ప్రతి ఒక్క గురువుకి హృదయపూర్వకంగా ఆత్మ ప్రణామాలు. మరియు నా జ్ఞాన గురువైన వంశీ మాస్టర్‌కి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరియు ఈ వ్యాఖ్యానాన్ని మనకు అందిస్తున్న, ఈ పుస్తక జ్ఞానాన్ని మనకు అందిస్తున్న సరస్వతి దేవికి, లక్ష్మీదేవికి మరియు పురోగతి చెందిన స్త్రీ మూర్తులందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు. మరియు ఆనంద కరుణేష్ గారికి హృదయపూర్వక ఆత్మ కృతజ్ఞతలు. ఓకే మాస్టర్స్, ఈరోజు మనం 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ ఈ పుస్తకం యొక్క కంటిన్యూషన్ లో ఉన్నాము. మనము 5th చాప్టర్ లో మనం ఇంకా మొదటి భాగంలో 5th చాప్టర్ లో ఉన్నాము. ఇది ఒక 2 క్వశ్చన్స్ తో మన క్లాస్ అనేది కంప్లీట్ అవుతుంది. సో మనం ఈరోజు ప్రీవియస్ క్లాస్ లో మనము చర్చించుకున్నట్టుగా ఏదైతే లక్ష్మీదేవి, సరస్వతి దేవి మరియు పురోగతి చెందిన మాస్టర్ అందరూ ఏ విధంగా వారి వారి జన్మ ప్రణాళికలను తీసుకున్నారు, భూమి మీద రావడానికి గల కారణం ఏమిటి, ఈ స్త్రీ తత్వాన్ని అందరిలో ఎలా డెవలప్ చేయాలని అనుకుంటున్నారు, పురుష తత్వము దాని కింద అణిగిపోతున్న ఆ బాధలో చిక్కుకుపోయిన మనందరినీ బయటకు తీసుకురావడానికి వారు ఎలాంటి ప్రణాళికలు అనేది రచించారు, తదనుసారంగా ఇక్కడికి ఎట్లాగా వచ్చారు అనే దాని గురించి, వాళ్ళ ప్రణాళిక ఏమిటి, దానికోసం వారు ఎన్ని అంశాత్మలుగా వచ్చారు అనే దాని గురించి మనకు డిస్కస్ చేస్తూ మనకు అమ్మ చక్కగా వివరించడం అనేది జరిగింది. సో దానికి కంటిన్యూషన్ లో ఆనంద్ కరుణేష్ గారికి మరి ఒక సందేహం అనేది వచ్చింది. సో అది ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీ జన్మలు మరియు మీ ఆత్మ సహచరుల జన్మలను గురించి మీరు నేరుగా మాట్లాడుతున్నందుకు మేమిద్దరం ఆనందంతో ఉప్పొంగిపోతున్నాము. ఇక్కడ వారి యొక్క జన్మల గురించి అంటే ఇప్పుడు సరస్వతీదేవి, లక్ష్మీదేవి అనగానే వాళ్ళు పూర్ణాత్మ స్వరూపాలు. సో వాళ్ళు మనతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నారు. ఎక్కడ? ఇప్పుడు వీళ్ళు ధ్యానంలో ఉండి ఛానలింగ్ ద్వారా ఈ మాస్టర్స్ అంటే ఇది ఆనంద కరుణేష్ గారు, జేడ్ కమలాదేవి గారు, వీళ్ళు డైరెక్ట్ గా వినడం అయితే జరుగుతుంది. సో అలాగా మీ యొక్క ఈ పరంపరని, మీ మీరు తీసుకున్న ఆ జన్మలని, మీ యొక్క అంశాత్మలు అవ్వచ్చు, మీ సహచరులు అవ్వచ్చు, వారందరి గురించి మీరు ఇలాగ మాతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. దానికి మేము చాలా ఉప్పొంగిపోతున్నాము అనే వారి యొక్క సంతోషాన్ని మన యొక్క రైటరు అమ్మకి తెలియజేస్తున్నారు. అప్పుడు సరస్వతి దేవి అమ్మ ఏం చెప్తున్నారు అంటే, మీతో మాట్లాడటం నాకు కూడా ఆనందంగా ఉంది. మీకే కాదు, సో మీతో మాట్లాడుతున్నందుకు నాకు కూడా ఆనందంగా ఉంది. అంటే ఈ ఒక్క మాటలోనే అర్థం చేసుకోవచ్చు మాస్టర్స్. ఎవ్వరికి ఉన్నలో ప్రతి వ్యక్తిలో ఉన్నది, ప్రతి ప్రాణిలో ఉన్నది ఒకటే దివ్యత్వము, అదే పరబ్రహ్మ స్వరూపము. కాబట్టి ఈ మాస్టర్స్ ని మీరు గమనించండి మాస్టర్స్, ఎప్పుడైతే మనం ఈ వ్యాఖ్యానాన్ని మొదలు పెట్టుకున్నామో అప్పటి నుంచి కూడా సరస్వతీదేవి అమ్మ మాకు మీరు కూడా మాతో సమానమే అన్నట్టుగానే ప్రతి వాక్యంలోనూ, ప్రతి సమాధానంలోనూ ఆవిడ తెలియజేస్తూనే ఉన్నది. అంటే ప్రతి ఒక్కరిలో ఉన్నది ఒకటే అనే ఆ బ్రహ్మతత్వాన్ని వారు తెలుసుకున్నారు. ఆ ఉన్నత స్థితిలో వారు ఉన్నారు కాబట్టి ఆ సత్యాన్ని వాళ్ళు గుర్తించారు. కాబట్టి వాళ్ళు అన్ని సమానమే అన్న స్థితిలో వాళ్ళు చూస్తూ అలాంటి సమాధానాలను ఇస్తున్నారు. ఎక్కడ తక్కువ చేసి మేము చాలా హయ్యరు, మేము ఉన్నత లోకవాసులము, మీతో మాట్లాడడం మాకేంటి అన్నట్టుగా ఎక్కడా చూపలేదు మాస్టర్. ప్రతి చోట కూడా అంటే ఆనంద కరుణేష్ గారు అసలు మీతో మాట్లాడడం మాకు చాలా ఆనందంగా ఉంది అని అన్నప్పుడు
అంటే ఆయన ఉద్దేశంలో ఏముంది, వారు చాలా ఉన్నత లోకవాసులు, వారికి చాలా ఎనర్జీస్ ఉన్నాయి, వాళ్ళు ఇవన్నీ దాటుకున్నారు, వాళ్ళు గ్రేట్. సో మేము అలాంటి స్థితిలో మేము లేము అన్న భావనలో ఉంది కాబట్టి ఆయన ఏమన్నారు, మీతో మాట్లాడడం అనేది మాకు చాలా చాలా ఇదిగా ఉందండి అని ఉప్పొంగిపోతూ చెప్తున్నారన్నమాట. అక్కడ ఈయన ఎక్కువ వారిని అధికము, నేను మేము ఈ భౌతికంగా ఉన్న వాళ్ళందరము కొంచెం తక్కువగా ఉన్నాము అన్న స్థితిలో ఆ మాట అనేది ప్రయోగించడం జరిగింది. అదే విషయంలో కానీ సరస్వతి దేవి అమ్మ ఎలా చెప్తుంది అంటే, మీరు నాతో మాట్లాడితే మీకు ఎంత ఆనందం కలుగుతుందో అంతే ఆనందం నాకు మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు కూడా కలుగుతుంది. అంటే ఆమె ఎక్కడ తేడా అనేది చూపించలేదు. మీరు, నేను అనేది ఏది లేదు. ఉన్నదంతా ఒక్కటే. ప్రతి ప్రాణిలో ఉన్నది పరబ్రహ్మ స్వరూపమే. చిట్ట చివరి స్థాయి అయిన ఆ శూన్యము. అది బ్రహ్మ సత్య జగన్మిథ్య. భౌతికంగా ఉన్నదంతా కూడా మనకు కంటికి ఒక మాయ ఉండడం వల్ల, ఈ భౌతికమైన మాయ ఉండడం వల్లనే మనకు విభేదాల్లాగా, అంటే డిఫరెన్సెస్, వారు వేరు నేను వేరు, వారిలో ఉన్నది వేరే, వారు హయ్యరు నేను లోయర్ అన్న ఇలాంటి డిఫరెన్సెస్ అనేది కనిపిస్తున్నాయి తప్ప అదంతా కూడా ఒక్కటే. జగన్ మిథ్య. ఈ భౌతికమైనదంతా కూడా మిథ్య. అంటే అదొక భ్రమ అనేది ఇక్కడ చెప్తున్నారు. సో వారికి ఇలాంటి భేదం అనేది లేదు. అవును నాయన, నువ్వంటే కూడా నీతో మాట్లాడుతున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక్క మాటలోనే వారి యొక్క ఇది మనము అర్థం చేసుకోవచ్చు. అందులో ఉన్న సూత్రం అంటే ఉన్నదంతా ఒకటే, నేనెంత నువ్వు కూడా అంతే అనే భావనను వ్యక్తపరచడం అనేది జరిగింది. మేమందరం కలిసి ఈ పుస్తకాన్ని రూపుదిద్దాము. ఈ బోధన వల్ల మిగతా ప్రపంచానికి ప్రయోజనం చేకూరుతుంది. మేమిద్దరం కలిసి ఈ ఈ రూప ఈ ఈ ప్ర- ఈ పుస్తకాన్ని రూపొందించాము. ఈ బోధన వల్ల మిగతా ప్రపంచానికి ప్రయోజనము చేకూరుతుంది. కేవలం లక్ష్మి మరియు విష్ణువు లాంటి దివ్యత్వపు జీవులు మాత్రమే తమ జన్మల్లో విరుద్ధతను అభి అనుభూతి చెందలేదు. మానవులందరూ కూడా చాలా జన్మల్లో తమ పూర్ణాత్మ యొక్క శూన్యతను విస్తరింప చేసుకోవడానికి విరుద్ధతను అనుభూతి చెందారు. ఇక్కడ ఏం చెప్తున్నారు అమ్మ అంటే, ఏదైతే మీరు ఈ పుస్తకాలని మీ ఇద్దరు కలిసి ఆ కరుణీష్ గారు ఏం చెప్తున్నారు, మేమిద్దరం కలిసి ఈ బుక్ ని బయటికి రిలీజ్ చేసాము. తద్వారా ఈ జ్ఞానం అనేది అందరికీ అందుతుంది. తద్వారా ఏదైతే వాళ్ళకు వారి లోపల ఉన్న సంశయాలు ఏదైతే ఉన్నాయో, అజ్ఞానం అనే విధంగా ఏదైతే ఉన్నదో, తద్వారా ఇది వినడం ద్వారా ఏమవుతుంది, వాళ్ళకి ఆ జ్ఞానం అనేది అందుతుంది, వారికి ప్రయోజనం చేకూరుతుంది అనేది మేము ఆశిస్తున్నాము. అయితే యాక్చువల్ గా ఏం జరిగింది అంటే, లక్ష్మి మరియు విష్ణువు లాంటి దివ్యత్వపు జీవులు మాత్రమే తమ జీవితాల్లో విరుద్ధతని అనుభూతి చెందలేదు. యాక్చువల్ గా విష్ణువు మరియు లక్ష్మి, ఈ పూర్ణాత్మలు ఈ ఇద్దరు మాత్రమే అసలు కాంట్రాస్ట్ ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేదు, అసలు వాళ్ళ టాస్క్ తీసుకోలేదు. ఎలాగా అంటే, ఇప్పుడు ఆల్రెడీ మనము శూన్యంలో అందరము ఒకటే. ఎక్కడి నుండి అయితే వచ్చామో అది సత్యము, అది శూన్యము. దానికి విరుద్ధత అంటే ఏంటి, ఆ శూన్యంలో మనం ఏ విధంగా ఉన్నామో దానికి కంప్లీట్ విరుద్ధం అన్నమాట. అక్కడ ఉన్నతగా ఉన్నాము, సమైక్య భావనలో ఉన్నాము, పూర్ణాత్మ స్థితిలో ఉన్నాము. అలాగా ఉన్న మనకి కాంట్రాస్ట్ లో రావడం అంటే ఏంటి, అక్కడ మనం ఏదైతే కాదో దానికి ఆపోజిట్ గా ఈ భూమి మీదకి వచ్చాము. మరి ఎందుకు రావాలి, భూమి మీదకి అసలు కాంట్రాస్ట్ లో రావాల్సిన అవసరం ఏమున్నది అంటే, వారి యొక్క పూర్ణాత్మలని ఇంకా విస్తరించుకోవడానికి. ఈ పూర్ణాత్మలను విస్తరించుకోవాలి కాబట్టి, ఆ అనుభూతులన్నీ పొందాలి కాబట్టి, ఆ విరుద్ధతని ఎక్స్పీరియన్స్ చేసి అది అనుభూతి చెంది అది అనుభూతి చెంది దాన్ని వాళ్ళు ఆ ఏదైతే వాళ్ళ యొక్క పూర్ణాత్మ ఉందో దానికి వాళ్ళు విస్తరింపజేసుకోవాలన్నట్టుగా వాళ్ళు జన్మలు తీసుకుంటూ కాంట్రాస్ట్ లో వస్తూ
అంటే ఏమంటావు, వారి యొక్క స్థితిని ఇంకా ఇంకా మెరుగుపరుచుకోవడానికి, ఇంకా ఇంకా అనుభవాల్ని పోగేసుకొని వారి యొక్క ఆ విస్తరణం అనేది పెంచుకోవడానికి అందరూ కాంట్రాస్ట్ లో ఇలాగా కిందికి రావడము, జన్మలు తీసుకోవడము, ఆ అనుభూతిని చెందడము, పైకి వెళ్ళడం. మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పూర్ణాత్మ ఉంది. ఆ పూర్ణాత్మ యొక్క విస్తరణం అనేది పెరగాలి. ఆ వారి యొక్క చైతన్య విస్తారం అనేది పెరగాలి. ఇప్పుడు భూమి మీదకు రాగానే ఇక్కడ ఎన్నో అనుభవాలు, ఎంతో నేర్చుకుంటున్నాం. ఇదంతా కూడా ఎక్కడికి వెళ్తుంది? మన యొక్క పూర్ణాత్మకి వెళ్తుంది. పూర్ణాత్మ ఏం చేస్తుంది? ఆ అనుభవాలన్నిటిని కూడా తన లోపలికి తీసుకుంటుంది. తద్వారా ఏమవుతుంది? అనుభవ పూర్వకమైన ఒక జ్ఞానం అనేది కలిగి అది విస్తరిస్తుంది, దాని యొక్క స్థాయిని పెంచుకుంటుంది. అలా పెంచుకోవడం కోసమే పురోగతి చెందిన ప్రతి మాస్టర్స్ కూడా వారు జన్మ తీసుకోవడం అనేది జరిగింది, కాంట్రాస్ట్ లో రావడం అనేది జరిగింది. వాళ్ళు ఆల్రెడీ పూర్ణాత్మలు అయిపోయారు కదా, మళ్ళీ ఎందుకు రావడం అంటే మనం గత క్లాస్ లో నేర్చుకున్నాం. ఎంతవరకు అయితే నేర్చుకున్నామో ఆల్రెడీ పూర్ణాత్మ స్థితికి వచ్చేసాము కదా, ఇంకేం చేయాల్సింది లేదు, అలాగా సైలెంట్ గా ఉంటే సరిపోతుంది అని ఎవరు అనుకోరు. వాళ్ళు కూడా ఇంకా అనుభవాలు, ఇంకా అనుభవాల్ని పొంది ఆ ఆ పొందిన జ్ఞానాన్ని పూర్ణాత్మకు అందించి అది యొక్క దాని యొక్క ఎక్స్పాండేషన్ అనేది ఇంకా ఇంకా పెరగడానికి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటారనేది మనం తెలుసుకుందాం. అట్లాగే ఇందులో అందరూ అలాగే చేస్తున్నారు. కానీ లక్ష్మి మరియు విష్ణువు వీరిద్దరు అసలు కాంట్రాస్ట్ లో రాలేదు. వాళ్ళు వారి యొక్క చైతన్యాన్ని విస్తరించుకోవడానికి అసలు వాళ్ళు కాంట్రాస్ట్ లో రావడం, విరుద్ధతలోకి రాలేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు వాళ్ళు? వాళ్ళు రావడం చేత, అంటే ఏదైతే ఇప్పుడు రా లక్ష్మీదేవి మరియు విష్ణువు వీరిద్దరే మొదటి నుంచి త్రేతాయుగము, ద్వాపర యుగము ఇలాగా ఈ ఈ స్టేజిలలో, ఈ యుగాలలో వాళ్ళు విరుద్ధతను తీసుకున్నారు. అప్పుడు తీసుకోకుండా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఆ విరుద్ధతలోకి వచ్చి వారి యొక్క స్థితిని కూడా ఎక్స్పాండ్ చేసుకోవాలని ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా రావడం అనేది జరిగింది. తద్వారా మనకు ఏర్పడినవే రామాయణము మరియు మహాభారతం లాంటి ఈ ఇతిహాసాలు అనేది మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అవన్నీ వారు తీసుకున్న జన్మలలో వారి యొక్క అనుభవాలు, వారిలో జరిగిన యథార్థ సంఘటనలే మనం ఈరోజు చదువుకుంటున్న రామాయణము మరియు మహాభారతము. సో వాటిలో ఏంటి అంటే వారిద్దరు ఎలా జన్మ తీసుకున్నారు, వారు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నారు, దాన్ని ఎలాగా ఎదుర్కొన్నారు, ఎలా పరిష్కరించుకున్నారు, ఇదంతా ఏంటి? కేవలం వాళ్ళు అనుభవపూర్వకంగా నేర్చుకుంటున్నారు, కేవలం అది వారికే ఉపయోగపడిందా? వాళ్ళ ఎక్స్పాండేషన్ కోసం మాత్రమే ఉపయోగపడిందా? సైమల్టేనియస్ గా వాళ్ళు ఏదైతే వారి యొక్క పూర్ణాత్మని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలి అనుకొని ఎప్పుడైతే వాళ్ళు జన్మలు తీసుకున్నారో అప్పుడు వాళ్ళు అది అనుభవిస్తూనే, అవన్నీ తెలుసుకుంటూనే, ఆ అనుభవపూర్వకమైన జ్ఞానం తెలుసుకుంటూనే ఈ సమస్త మానవాళికి కూడా అలాంటి సిచ్యువేషన్ లో, ఎందుకంటే మనం కూడా భూమి మీదే ఉన్నాము, ఇక్కడే జన్మ తీసుకున్నాము. రాముడు ఉన్నారు, కృష్ణుడు ఉన్నారు, వారేంటి, వారు మానవులుగా జన్మ తీసుకున్నారు. అప్పుడు వాళ్ళ సమస్యలు మన సమస్యలు సేమ్ గానే ఉంటాయి కదా. అప్పుడేంటి వాళ్ళ చరిత్రలు లేదా వారు జీవించిన జీవనం అనేది మనకు ఒక మార్గదర్శకం, అంటే ఒక గైడెన్స్ గా మనకు ఆ చూడవచ్చు. ప్రతిది కూడా మనకు వారి యొక్క జీవితాల్లో జరిగిన ప్రతి ఒక్క సంఘటనని మనం ఒక ఆదర్శంగా తీసుకోవచ్చు. వాళ్ళు ఎలా దాటుకున్నారు, ఆ సమస్యను ఎలా ఎదుర్కొన్నారు, అతీంద్రియ శక్తులు ఏం ఉపయోగించలేదు వాళ్ళు అక్కడ, ఎందుకంటే మానవులుగా జన్మ తీసుకున్నారు. అతీంద్రియ శక్తులు ఉపయోగించాల్సి వస్తే మళ్ళీ కాంట్రాస్ట్ ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? కాబట్టి ఎలాంటివి ఉపయోగించలేదు. సామాన్య మానవులుగా ఉంటూనే వారు వాళ్ళ జీవన విధానాన్ని అనుసరిస్తూ కొనసాగిస్తూ జరిగే ప్రతి సంఘటనని ఎదుర్కొంటూ వారు ఏ విధంగా ముందుకు వెళ్ళి ఆ అనుభవపూర్వకంగా ఎలా తెలుసుకొని వారి వారి పూర్ణాత్మల్లోకి వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకున్నారు అనేది చూసుకుంటే అది మనకు ఆదర్శము. దాన్నే తీసుకొని ఆ గైడెన్స్ లో ఫాలో అవుతూ మనం అనేది కూడా అలాగే ఆ స్థితికి వెళ్ళవచ్చును అనేది ఇక్కడ మన సమస్త మానవాళి కోసం కూడా తీసుకోవడం అనేది జరిగింది అనేది ఇక్కడ అర్థం అవుతుంది.
కాబట్టి వారిద్దరూ లక్ష్మి మరియు విష్ణువు తీసుకున్న తర్వాతే మనకు ఆ రెండు గ్రంథాలు అనేది ఏర్పడడం జరిగింది. మానవులందరూ కూడా చాలా జన్మల్లో తమ పూర్ణాత్మ యొక్క శూన్యతను విస్తరించుకోవడానికి విరుద్ధతను అనుభూతి చెందారు. కేవలం వారేనా మరి లక్ష్మీదేవి మరియు సరస్వతీదేవి, విష్ణువు, రాముడు ఇలాగా ఎంతో మంది పూర్ణాత్మ స్థితిలో ఉన్న మాస్టర్స్ అందరూ వీళ్ళు జన్మలు తీసుకున్నారని చెప్పుకున్నాం. కేవలం వాళ్ళే కాకుండా మానవులందరూ కూడా మళ్ళీ విరుద్ధతలో జన్మ తీసుకొని విరుద్ధతలోకి వచ్చి అనుభవపూర్వకంగా నేర్చుకుంటూ వారి వారి యొక్క శూన్యతలో వారి వారి యొక్క చైతన్యాన్ని విస్తరించుకుంటున్నారు. పూర్ణాత్మ స్థితిని ఎక్స్టెండ్ చేసుకుంటున్నారు, ఎక్కువ విస్తరించుకుంటున్నారు. అది ఎలాగా అంటావా? గత జన్మలలో మనం కొంత నాలెడ్జ్ నేర్చుకున్నాం. కొంత నాలెడ్జ్ నేర్చుకున్న తర్వాత మనం అక్కడే ఉండిపోలేదు. ఏదైతే ఉన్నత లోకాలకు వెళ్ళిన తర్వాత సో అండ్ సో ఇంత నాలెడ్జ్ నేర్చుకున్నాను నేను, ఇంకా సరిపోతుంది అనేది మనం ఎక్కడ అనుకోలేదు. అలాగా అనుకొని ఉండుంటే ఈ రోజు మనం ఈ భూమి మీద ఉండము. ఎందుకంటే జన్మ తీసుకున్నామంటే దాని అర్థం ఏంటి? ఏదైతే జ్ఞానాన్ని మన పూర్ణాత్మకి ఇచ్చామో ఆ జ్ఞానానికి సంబంధించిన ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఇంకా జ్ఞానాన్ని అంటే దాని స్థితిని ఇంకా పెంచడానికి, ఉధృతం చేయడానికి నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది, అయిపోయింది, ఇంకా నేర్చుకోవడానికి ఏమీ లేదు అని ఆల్రెడీ పూర్ణాత్మ స్థితిలో ఉన్న మాస్టర్సే అనుకోవట్లేదు. ఇంకా మానవాళి ఎలాగ అనుకుంటారు కదా? సో అలాగే మనం కూడా మన యొక్క ఆ జ్ఞానాన్ని, ఆ మనం సంపాదించుకున్న జ్ఞానాన్ని ఇంకా ఇంకా పెంచుకుంటూ అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ మనం ఏదైతే కాదో శూన్యంలో ఉన్నప్పుడు అంటే ఉన్నత తలాల్లో ఉన్నప్పుడు మనము ఆ శూన్యతలో మనం ఏదైతే కాదో దానికి విరుద్ధతని తీసుకొని ఇక్కడ భూమి పైనకి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ప్రతి ఒక్క పొద్దున లేచిన దగ్గర నుంచి మొదలు మనము పడుకునేంత వరకు ఎన్నో అనుభవాలు కలుగుతున్నాయి. ఇది చిన్నది, దీన్ని కూడా లెక్క పెడతారా మేడం అన్నట్టుగా కాదు, ప్రతిదీ అనుభవమే. ఎన్నో నేర్చుకుంటున్నాము. ఈరోజు బాగా అరిచేశాను, చాలా కోపగించుకున్నాను, ఇది నా లోపల కరెక్ట్ గా లేదు, దీన్ని మార్చుకుంటాను అంటే మీరు ఎప్పుడైతే అనుకున్నారో అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ మీకు జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానాన్ని మీరు ఏం చేస్తారు? అనుభవపూర్వకంగా నేర్చుకున్నారు కాబట్టి అది నేరుగా ఎక్కడికి వెళ్తుంది? మీ పూర్ణాత్మలోకి వెళుతుంది. అక్కడ దాని జ్ఞానం అనేది ఏది? ఆ జ్ఞానం అక్కడ లేదు, అప్పుడు లేదు కాబట్టి ఈ జన్మలో నేర్చుకోవడానికి వచ్చారు. అది నేర్చుకొని దానికి అప్లోడ్ చేసేసరికి ఏమవుతుంది? అది దాని జ్ఞానాన్ని పెంచుకొని ఆ విస్తృతంగా దాని యొక్క చైతన్యాన్ని పెరగడం అనేది జరుగుతుంది. సో అదే పరంపరలో సమస్త మానవాళి కూడా విరుద్ధతని ఎంచుకొని అది చూస్ చేసుకొని రావడం అనేది జరిగింది. మనమేం తెలివి తక్కువగా పిచ్చి వాళ్ళమై రాలేదు మాస్టర్స్, వీఆర్ వెరీ ఇంటెలిజెంట్. ఇంకా ఇంకా పెంచుకోవాలి. ఆల్రెడీ మనం బ్రహ్మతత్వం ఏదైతే పరబ్రహ్మ స్వరూపం ఉందో అక్కడి నుండే వచ్చాము. అక్కడ నుండి వచ్చిన మనము ఎందుకు మళ్ళీ విరుద్ధతని పెంచుకున్నాం మరి అంటే వెరీ ఇంటెలిజెంట్. ఇంకా ఇక్కడికి వచ్చి ఇంకా జ్ఞానాన్ని పెంచుకోవాలి, ఇంకా పూర్ణాత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలి, దాని యొక్క స్థితిని ఇంకా పెంచుకోవాలి అనే ఒక కారణముతో మనం ఇక్కడికి రావడం అనేది జరిగింది. సో దట్ ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా మాస్టర్, ఇక్కడ మనం ఏదైతే సమస్యలు అవ్వచ్చు లేదా ఏదన్నా తెలియని ఏదో ఎన్నో ఉన్నాయి, పొద్దున్న లేస్తే సాయంత్రం అయ్యేసరికి ఎన్నో అనుకుంటున్నాం, ఏంటి ఈ జీవితం ఇలాగా ఉంది ఇట్లాగా ఉంది. అది కాదు, అందులో నుంచి ఎన్నో మనం నేర్చుకోవడానికి మాత్రమే వచ్చాము. ప్రతిదీ అనుభవం తీసుకోవడానికి వచ్చామన్నప్పుడు మనం కరెక్ట్ లైన్ లోనే ఉన్నామని కదా అర్థం. కాబట్టి ఇప్పటి నుంచి ఎట్లాంటి సమస్య వచ్చినా కూడా ఈ సమస్యలో నుంచి నేను ఎలా దాటుకోవాలి, ఏం చేస్తే ఇది ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనే దాని గురించి నేను ఆలోచిస్తున్నాను. తద్వారా నాకు అనుభవం వస్తుంది. ఈ అనుభవం అనేది నాకు అడ్వాన్స్. ఇదే కదా తీసుకోవడానికి వచ్చాను. ఈ ప్రాబ్లం వచ్చింది అంటే అది ఊరికేనే రాలేదు కదా. ఆ ప్రాబ్లం నుంచి నువ్వు ఒక జ్ఞానం నేర్చుకోవాలి, ఒక అనుభవం రావాలి. సో అది మనం వాంటెడ్ని తెచ్చుకున్నాం కదా. కాబట్టి దాని అనుసారంగానే జరుగుతుంది. అంటే ఏది కూడా ఊరికే జరగట్లేదు, ప్రతిదీ కూడా మన ఎదుగుదలలో ఒక భాగమే. ప్రతిది కూడా మనకు ముందుకు వచ్చిన ప్రతి
పని కూడా, సమస్య అవ్వచ్చు, ఏదన్నా కానివ్వండి, అది మనం నేర్చుకొని జ్ఞానాన్ని పెంచుకొని అది మన పూర్ణాత్మలోకి పంపించాల్సిందే. అది మన పర్పస్. ఇప్పటి నుంచి ఏదొచ్చినా కూడా అసలు భయపడాల్సింది లేదు. అది ఏదన్నా కానివ్వండి. బ్రహ్మ సత్య జగన్మిథ్య, ఈ మిథ్యలో జరుగుతున్నది ఇక్కడ ఎలాంటివి మనం పర్ఫామ్ చేయాలి, తద్వారా మనకి ఏ జ్ఞానం వస్తుంది. మనకు కావాల్సింది జ్ఞానము. ఆ జ్ఞానాన్ని పట్టుకెళ్ళడానికే కదా వచ్చాము. ఆ పనిలోనే ఉండండి. ఏదైతే పోతుందో దాని గురించి ఆలోచించకండి. ఎందుకంటే అది శాశ్వతం అనేది కాదు. అన్ని వదిలేసి వెళ్ళాల్సిందే అని నేర్చుకున్నాము. వదిలేస్తాం. అన్ని భౌతికమైన వస్తువులు అవ్వచ్చు, భౌతిక కాంక్షలు అవ్వచ్చు, అన్ని వదిలేసి వెళ్ళిపోతాం. కానీ తీసుకెళ్లేది ఏంటిది? అనుభవం. అది మాత్రమే వ్యాలిడ్. అంటే మనం కరెక్ట్ లైన్ లోనే ఉన్నాము. వదిలేసేయాల్సినవి వదిలేయండి. ఎందుకంటే ఈ రోజు వదిలేసినా, పోయేటప్పుడు వదిలేసినా అన్ని ఒక రోజు వదిలేయాల్సింది. కొంచెం ముందుగా వెళ్ళిందేమో అలాగే అనుకోండి. సో దాని గురించి బాధపడాల్సిన అవసరం అనేది లేదు. కేవలం అనుభవం. ఏదైతే పట్టుకెళ్ళాలో అది ఖచ్చితంగా పట్టుకెళ్తున్నాం. అంటే మనం సక్సెస్ కదా. సో దట్స్ ఇట్. అదే ఇక్కడ అమ్మ చెప్పడం జరుగుతుంది. విరుద్ధత గురించి మళ్ళీ ఆనంద చేస్తారు, క్వశ్చన్ అడుగుతున్నారు. విరుద్ధత గురించి మరింత తెలియజేయగలరా? మీరు విరుద్ధత గురించి చెప్తున్నారు, మాకు బాగా అర్థమవుతుంది, కానీ ఇంకొంచెం వివరంగా చెప్పండి. ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. ఏదైతే వదిలేయాలో అది వదిలేయమంటున్నారు, కానీ వదలడానికి మనసు రాదు. మరి అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అడుగుతున్నారు. ఇప్పుడు అమ్మ సమాధానం చెప్తుంది. స్త్రీతత్వం మరియు పురుషతత్వం అనే విభజన జరిగేటప్పుడు విరుద్ధత అన్న ద్వంద్వత్వం ఏర్పడింది. ఈ విధంగా వ్యతిరేకతలు వ్యతిరేకత మూలకాలతో సహా అన్నింటిలో ఉన్నాయి. కులాలు, సాంప్రదాయాలు, దేశాలు సమానత్వాన్ని విభజించినప్పటికీ ఈ పురుషత్వ పాలనలో గాయపడిన స్త్రీతత్వం మరియు గాయపడిన పురుషతత్వంతో ఈ రెండు లింగాలు మరియు అమెరికా అనేది మానవులకు ఉన్న అన్ని సంబంధాల కన్నా ప్రాథమిక నిబంధనగా మారింది. అధిరోహణ చెందిన దేవతలు మరియు ఇతర దివ్యత్వపు జీవులు ఈ సమయంలో భూమి మీద ఎక్కువ కాంతిని ప్రసరింపజేసి ఈ గాయపడిన స్త్రీతత్వం మరియు పురుషతత్వం మధ్య ఉన్న విభజన స్వస్థత పరుస్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, ఈ స్త్రీతత్వము మరియు పురుషతత్వము అనే విభజన జరిగినప్పుడు శూన్యంలో స్త్రీతత్వం, నా పురుషతత్వం, అథవా ఈ రెండు కాకుండా అసలు ఏది లేదు. శూన్యంలో ఏంటి? అంతా శూన్యమే, అంతా పరబ్రహ్మ స్వరూపమే, అంతా ఏకత్వమే అనేది ఉంది. అది శూన్యంలో ఉన్నప్పుడు, మనమంతా కూడా శూన్యంలో ఉన్నప్పుడు అది శూన్యపు స్థితి. అంతా కూడా పరబ్రహ్మ స్వరూపము. తన మన నీది నాది, నా పురుష నా స్త్రీతత్వ అథవా కుల మత విభేదన ఏమీ లేదు. అలాగా ఉన్నప్పుడు అది అది ఏ స్థితి? అది శూన్యంలో ఉన్న స్థితి. ఇప్పుడు విరుద్ధతలోకి వచ్చాం. అంటే ఏంటి? ఆ విరుద్ధత అంటే ఏంటి? శూన్యంలో మనం ఏ స్థితిలో అయితే ఉన్నామో, ఏ భావనలో అయితే ఉన్నామో, ఏ ఏకత్వంలో అయితే ఉన్నామో దానికి విరుద్ధతగా, కంప్లీట్ కాంట్రాస్ట్, ఆపోజిట్ లో వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది? ఏకత్వం అనే భావనే ఉండదు. డిఫరెన్సెస్ ఏర్పడతాయి, వ్యతిరేకతలు ఏర్పడతాయి. పురుషత్వం, స్త్రీతత్వం అనేవి విభజనలు చేయబడ్డాయి. ఈ రెండు విభజనలు చేయబడిన తర్వాత జరిగిన సంఘటనలు ఏమిటి అంటే, పురుషత్వము స్త్రీతత్వము ఏర్పడిన తర్వాత లింగ భేదాలు కూడా ఏర్పడినవి. లింగ భేదాలలో కూడా మార్పులు వచ్చేసినాయి. అంటే ఏంటి? వీరు ఆడ, వీరు మగ, వీరు ఇట్లా అనేది కూడా ఏదైతే కాంట్రాస్ట్ లో శూన్యంలో ఉన్నప్పుడు ఆత్మకి ఏంటండి? స్త్రీ పురుష లింగ భేదం ఎక్కడన్నా ఉండిందా? లేదు. కానీ ఎప్పుడైతే కాంట్రాస్ట్ లో ఇక్కడికి వచ్చామో అప్పుడు ఈ లింగ భేదాలు అనేవి కూడా ఏర్పడినవి. ఎప్పుడు?
ఈ స్త్రీ తత్వము మరియు పురుష తత్వము అనే విభజనలు చెందిన తర్వాత ఆ రెండింటి మధ్య విభజన అనేది జరిగిన తర్వాత సైమల్టేనియస్ గా వేటి వేటి మధ్య కూడా విభజనలు అనేవి జరిగినవి అంటే లింగ లింగ భేదాలు అనేవి ఏర్పడినవి, కులమత సాంప్రదాయాల్లో కూడా ఏర్పడినవి. తద్వారా ఏమైంది అంటే అన్నింటిలోనూ ఈ వ్యతిరేకత, ఈ డిఫరెన్షియేషన్ అనేది ఏర్పడింది. కాంట్రాస్ట్ లో వచ్చినప్పుడు అన్నింటిలో కూడా వ్యతిరేకత ఏర్పడింది. అలా జరగడం వల్ల ఈ స్త్రీతత్వము అనేది అణిచివేయబడ్డది, గాయపడింది. ఎందుకు అంటే ప్రతి దాంట్లో మనం విరుద్ధతని చూస్తున్నాము. ప్రతి దాంట్లో డిఫరెన్షియేట్ చేసి ఇది నువ్వు, ఇది నేను, నీకైతే ఇలాగా, నాకైతే అలాగా అన్నప్పుడు నా లోపల ప్రేమ భావన అనేది ఉందా? లేదు కదా! సో డిఫరెంట్ వ్యతిరేకత అనేది ఏర్పడక ముందు ఉన్న స్త్రీతత్వము ఏర్పడిన తరువాత పూర్తిగా లుప్తమైపోయింది. అలాగా ప్రతి విషయంలో, ప్రతి సంస్కారంలోనూ, ప్రతి తీరులోనూ, ప్రతి ఒక్క అంశంలోనూ ఈ స్త్రీతత్వము అనేది లోపించడం వల్ల ఆ ప్రేమ భావన, ఆ సౌమ్యత అనేది లేకపోవడం లోపిస్తుంది కదా ఆటోమేటిక్ గా. అన్నిట్లలో విభజించి చూసినప్పుడు నువ్వు వేరు, నేను వేరు అనే మాటలోను ఎంతో అర్థం ఉంది కదా! ఖచ్చితంగా వేరు చేసి చూసుకుంటున్నామనే కదా! సో అలాంటప్పుడు అక్కడ ప్రేమ ఎక్కడుంటది? ఇఫ్ అలాంటి సమయంలో నాకు ప్రేమ గనుక ఉండుంటే, నువ్వు వేరు, నేను వేరు అనే ఆలోచన అసలు థాట్ ప్రాసెస్ కూడా మనకి డెవలప్ అవ్వదు. ఇద్దరం అనే కాన్సెప్టే ఉండదక్కడ. సో అలాంటప్పుడు ఆ స్త్రీ తత్వము అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు వేరుగా చూడలేము. అంతా ఒకటే అన్న భావన ఉంటుంది. ఇట్లా విభజనలు చెందడం ద్వారా, ప్రతి దానిలో వ్యతిరేకత చూడడం ద్వారా స్త్రీతత్వము దెబ్బతిన్నది. ఎవరిది వారు చూసుకోవడం మొదలైపోయింది. నీది నీదే, నాది నాదే. వాళ్ళు ఫలానా కులము, వీళ్ళది ఫలానా కులము, మా మతం గొప్ప, మా మా వే ఆఫ్ అటైర్ వేరే, మీది వేరే, కొంతమంది నిలోనామాలు, అడ్డనామాలు ఎన్నో వచ్చినాయి. ప్రతి దాంట్లో కూడా ఇక్కడ ఏకత్వాన్ని చూడకుండా ఇక్కడ వ్యతిరేకతను చూడడం అనేది జరుగుతున్నది. తద్వారా ఏమైపోయింది? స్త్రీతత్వము దెబ్బతిన్నది. ఇప్పుడు దాన్ని పునరుద్ధరించడానికి ఎంతో మంది ఈ మాస్టర్స్ అందరూ భూమిపైకి రావడం అనేది జరిగింది. ఎందుకంటే సమస్త మానవాళి పురుషతత్వ ఆధిక్యం పైన ఈ స్త్రీతత్వము అణిచివేయబడింది, గాయపడింది. కాబట్టి దానికి సాంత్వననివ్వడానికి, దాన్ని తిరిగి నిలబెట్టడానికి పురుషతత్వము మరియు స్త్రీతత్వాల రెండింటిని బ్యాలెన్స్ చేసినప్పుడు మాత్రమే మన యొక్క మనుగడ అనేది అది ఒక స్టెబిలిటీగా కరెక్ట్ గా సాగుతుంది. అలా కాకుండా హెచ్చుతగ్గులు ఉన్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతాది. కాబట్టి దాన్ని బ్యాలెన్సింగ్ చేయడానికి ఎంతో మంది మాస్టర్స్ భూమి మీద జన్మలు తీసుకున్నారు కాంట్రాస్ట్ లో అనేది ఇక్కడ చెప్తున్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారట అంటే భూమి మీద ఎక్కువ కాంతిని ప్రసరింపజేస్తున్నారు. లైట్స్, ఎక్కువ లైట్ ఇస్తున్నారు. లైట్ అంటే ఈ లైట్ కాదు మాస్టర్స్. లైట్ బీయింగ్ ఏదైతే జ్ఞానపు కాంతి, ఆ జ్ఞానపు యొక్క కాంతిని అందించడం ద్వారా వారిలోని అజ్ఞానం అనేది తొలగి స్త్రీ తత్వము, ఆ యొక్క ప్రేమ భావన వారిలో కలిగించడానికి, సమానత్వ భావన, సౌమ్యత్వాన్ని కలిగించే విధంగా వారు ప్రయత్నం చేస్తూ ఆ లైట్ ని, ఏదైతే ఆ కాంతిని ఎక్కువగా ప్రసరింపజేయడం అనేది జరుగుతా ఉన్నది. గాయపడిన స్త్రీతత్వం మరియు పురుషతత్వం మధ్య ఉన్న విభజన స్వస్థత పరుస్తున్నారు, బ్యాలెన్సింగ్ చేస్తున్నారు. ఇప్పుడు హెచ్చుతగ్గులు ఏర్పడాయి కదా పురుషతత్వము మరియు స్త్రీతత్వం. పురుషతత్వము అధికంగా అయిపోయింది, స్త్రీతత్వము అణచివేయబడింది. కాబట్టి తద్వారా చాలా చాలా బాధలు ఫేస్ చేస్తున్నారు ప్రతి ఒక్క మనిషి. సో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఈ మాస్టర్స్ రావడం జరిగింది. సాధికారత స్త్రీతత్వం మరియు సాధికారత పురుషతత్వం ఆనంద తాండంలోకి అడుగు పెట్టడం గురించి ఈ పుస్తకము తర్వాత భాగంలో నా ప్రియమైన లక్ష్మి తెలియజేస్తుంది. దానివల్ల మీరు మరి దానిపైన నివసించే దాని భావోద్వేగ జీవులకు స్వస్థత చేకూరుతుంది. ఏం చెప్తున్నారు అంటే
ఏదైతే ఈ మానవులోకి సాధికారత చెందిన స్త్రీ తత్వము మరియు పురుష తత్వము ఈ రెండింటిని బ్యాలెన్సింగ్ అనేది ఏ విధంగా జరగబడింది, ఏ విధంగా జన్మలు తీసుకున్నారు, వారిని ఆదర్శంగా ఏ విధంగా తీసుకొని ముందుకు సాగాలి, తద్వారా స్త్రీ తత్వం అనేది ఎలాగా పైకి తీసుకురాబడింది అనే విషయాలన్నీ కూడా నా నా ఎవరు నా ఇష్ట సఖి అయినా అంటే నా ప్రియమైన నా తను లక్ష్మీదేవి. లక్ష్మి ఇప్పుడు ఇందాక మనకు సరస్వతి దేవి కదా మనకి ఇదంతా చెప్తున్నారు. సో ఎలాగ జరిగింది, ఆ పరిణామ క్రమం అంతా ఎట్లాగ జరిగింది, దాన్ని వీరు ఎలాగా తీసుకొచ్చారు, ఆ స్త్రీ తత్వాన్ని బ్యాలెన్స్ ఎలా చేశారనే విషయాలన్నీ కూడా మీకు తర్వాత పుస్తకంలో లక్ష్మీదేవి వివరిస్తుంది అనే విషయం మనకి తెలియజేస్తున్నారు సరస్వతి. ఇటీవల ప్రపంచంలో జరుగుతున్న సంఘటన వలన పురుషులలో మరియు స్త్రీలలో సాధికారత స్త్రీతత్వం జాగృత చెందింది. భవిష్యత్తులో రాబోయే పుస్తకాల్లో మీతో మాట్లాడబోయే అధిరోహణ చెందిన దేవతలు మరి మేమందరం కలిసి మానవాళిని జాగరూకత పరిచే నూతన ఆధ్యాత్మిక బాటలు సృష్టిస్తాం. అంటే రానున్న రోజులలో ఏదైతే రానున్న రోజులలో స్త్రీ తత్వం అనేది చాలా అభివృద్ధి చెందుతుంది, సాధికారతను పొందుతుంది. స్త్రీ తత్వము మరియు పురుష తత్వము ఈ రెండు కూడా సమతా స్థితిలో అంటే సమతుల్యంలో చేయబడతాయి. అలాంటి టైంలో మేము జన్మ తీసుకొని అసలు మేము ఏం చేశామో, ఎలాంటి ఎలాంటి జాగ్రత్త అంటే ఏంటి, ఏదో అవేకనింగ్ అనేది ఎలాగ జరిగింది అనే విషయాలన్నీ కూడా మీకు నెక్స్ట్ రాబోయే పుస్తకాలలో మేము తెలియజేస్తాము. ఎవరెవరు తెలియజేస్తున్నారట అంటే మరి అధిరోహణ చెందిన ఆల్రెడీ అసెండెడ్ మాస్టర్స్ స్త్రీ తత్వం అసెండ్ అయిన మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మాస్టర్స్ అందరూ మరియు అందరూ కలిసి జాగ్రత్త మేము అంటే లక్ష్మీ సరస్వతి మేము అండ్ ఇంకా అధిరోహణ చెందిన మాస్టర్స్ స్త్రీతత్వ మాస్టర్స్ అందరూ కూడా మేము జాగృత పరచడానికి ఎంతో ప్రయత్నం చేశాము. అది ఏంటో అనేది మీకు తర్వాత పుస్తకంలో మీరు తెలుసుకుంటారు అనే విషయాన్ని అమ్మ మనకు చెప్తున్నారు. సో మాస్టర్స్, ఇది మనము ఈ 5వ చాప్టర్ లో ఈ 5వ భాగంలో మనము పూర్తి చేసుకున్నాము. సరస్వతి దేవి అమ్మ మనకు ఎన్నో చక్కటి విషయాలన్నింటినీ అందించడం జరిగింది. ఏదైతే మనకు సందేహాలు ఉన్నాయో అవన్నీ చాలా అద్భుతంగా మన స్థాయిలో మనకు అర్థమయ్యే విధంగా ఆవిడ ఉన్న పూర్ణాత్మ స్థితి నుంచి కాకుండా మనం ఏ స్థాయిలో ఉన్నామో మనకు అర్థమయ్యే స్థాయిలో 2 మెట్లు కిందకి దిగి, అంటే 2 మెట్లు కాదు మా అసలు ఎన్నో మెట్లు దిగి ఆ స్థాయిలో ఉన్న మనకి అర్థమయ్యే విధంగా చాలా చక్కగా వివరించడం అనేది జరిగింది. ముఖ్యంగా స్త్రీ తత్వము మరియు పురుష తత్వము మధ్య వ్యత్యాసము, శూన్యము గురించి ఎంతో అద్భుతంగా తెలియజేయడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకు సరస్వతి దేవి అమ్మ వారి యొక్క జ్ఞానాన్ని మనకు అందించడం జరిగింది. ఇక మీదట నెక్స్ట్ మనం తెలుసుకోయే జ్ఞానాన్ని లక్ష్మీదేవి అమ్మ అందించబోతున్నారు. సో దాన్ని మనము నెక్స్ట్ చాప్టర్ నుంచి తెలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ. సరస్వతి దేవి అమ్మకి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు.